గోవర్ధన గోశాల వ్యవసాయ క్షేత్రం. కొత్తిమీర న్యాచురల్గా జీవామృతంతో చూడండి ఎంత పచ్చగా నిగనిగలాడుతుంది. అరటి గెలలు, మునగ, టమాటా, వంకాయ, పుదీనా, తులసి, లెమన్. ఇది జీవామృతం, వాటికి యూజ్ చేస్తున్నటువంటి జీవామృతం. చాలామంది అంటుంటారు నాతో, మీ షాప్లో అసలు ఇవన్నీ నిజంగా ఆర్గానికేనా, ఎవడు పండిస్తున్నాడు, ఎక్కడ పండిస్తాడు, అసలు ఇది నిజమేనా, ఆ పేరు చెప్పి మోసం చేస్తుంటారు. ఇలా నిజంగా ఈరోజు రైతుల్లో మార్పు వచ్చింది. ఎంతోమంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. చూడండి వంకాయలు అన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఎంత శ్రమ అయినప్పటికీ చేయటానికి ఇష్టపడుతున్నారు. పుదీనా, పచ్చిమిర్చి, గోగ్రాసం, పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుందో, పచ్చిమిర్చి, టమాటా, లెమన్, పొట్లకాయ, దీని కింద టమాటా సాగు కూడా చేశారు. సొరకాయలు ఉన్నాయి. దానిమ్మ, చిక్కుళ్ళు, ఇక్కడ పండించే కూరగాయలు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయింది. మనం బయట ఎవరికి ఇవ్వడానికి కూడా మనకి ఇప్పుడు అందుబాటులో లేవు. ఆల్రెడీ ఒక 25 నెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వంకాయలు చాలా బాగున్నాయమ్మా. క్యాబేజీ, గోమాతల కోసం ప్రత్యేకంగా సేద్యం చేస్తున్నటువంటి గోగ్రాసం అండి ఇది. గోవుల కోసం చూడండి అది ఎలాగా మంచి కలకల్లాడుతుంది, ఎంత గ్రోతింగ్ ఉంది. ఎంత గోగ్రాసం గోవుల కోసమే కొన్నటువంటి గోమాతలకి. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ గోశాలలో ఇక్కడ చూడండి పూలు, ఇక్కడ వంకాయ, చిక్కుడుకాయ, వీటితో పాటు చుట్టూ కూడా ఈ బంతి పూలను కూడా ఇక్కడ వేయటం జరిగింది. చాలా అందంగా చక్కగా ఇది ఒక బిట్. ఇక్కడ పక్కన చూసినట్టయితే గోమాతలు అన్నీ దేశవాళీ గోమాతలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. గోమాతలు ఇక్కడ చక్కగా ఫ్రీగా ఇక్కడెక్కడ కట్టేయడం జరుగుతుంది. ఇలా ఫ్రీగా వదిలేయటం వల్ల అయ్యే నీళ్ళు తాగుతాయి, మేస్తూ ఉంటాయి. అక్కడ ఓపెన్ ఉంటుందో ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అక్కడ కంచె కూడా లేదు, ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ అన్నీ మేస్తుంటాయి తిరిగి. చూడండి గోమాతలన్నీ కూడా ఎలా మన దగ్గరికి రావడం జరుగుతుందో. అలా రైట్. గోమాతలన్నీ కూడా ఎలా రావడం జరుగుతుంది చూడండి. టమాటా ముక్కలు, బంతిపూలు, క్యాబేజీ, చిక్కుడుకాయ ఇవన్నీ కూడా క్షేత్రంలో